హాయ్ స్టూడెంట్స్. సో ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ జావా యొక్క ఇంట్రడక్షన్ గురించి, దాని యొక్క నేమింగ్ ఎట్లా వచ్చింది అండ్ పార్ట్స్ ఆఫ్ జావా ఎక్కడ మనం జావా యూజ్ చేస్తుంటారు, ఇట్లాంటి వాటి గురించి మనం వినడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెషన్లో మనం చూడబోయే టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ C++ అండ్ జావా. ఆల్రెడీ మీకు ఇచ్చిన మెటీరియల్ ఈ కంటెంట్ అంతా ఉంటుంది. సో మన క్లాసెస్లో ఎక్కువగా థియరిటికల్ మ్యాటర్ అనేది హైలైట్ చేయం, ఎక్కువగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో థియరిటికల్ మ్యాటర్ ఏదైతే మీకు ఇచ్చిన మెటీరియల్లో ఉందో అదొకసారి మీరు చదివి ఏదైనా అప్పటికి పాయింట్స్ అర్థం కాకపోతే కనుక అడగచ్చు మీరు, రైట్ అండ్. ఎందుకంటే థియరిటికల్ పార్ట్ ఎక్కువ మనం చెప్పి మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా ప్రాక్టికల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. సో ఈ పాయింట్స్ కూడా చదివారనుకోండి, మీకు అంటే లెఫ్ట్లో టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్ సపోర్ట్ చేస్తుందా లేదా, లేకపోతే వర్కింగ్ అవుతుందా లేదా అనేది ఈ మూడిట్లో ఇవ్వడం జరిగింది మనకు. సో ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇన్ C అండ్ జావా. అంటే C లాంగ్వేజ్లోను జావా ప్రోగ్రామింగ్లోను ఈ రెండిట్లో కూడా ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. సో ఫస్ట్ C లాంగ్వేజ్లో మనం చూసినట్టయితే ఎప్పుడైతే మీరు ఒక ఫైల్ రాసి మనం సేవ్ చేశారో .c అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. అది ఎప్పుడైతే మనం కంపైల్ చేసామో ఆటోమేటిక్గా ఒక .obj ఫైల్ క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ కోడ్ అంటే. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేసామో, రన్ చేసామో, అప్పుడు మనకు ఒక exe ఫైల్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అది మనం రన్ టైంలో బయటకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కానీ జావాలో డిఫరెన్స్ ఏమొస్తున్నాయా అంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం రాసిన జావా ప్రోగ్రామ్ ఉందో అది నోట్ప్యాడ్ ఫైల్లో క్రియేట్ చేయబడుతుంది. దాన్ని మనం .java అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాము. ఎప్పుడైతే దాన్ని కంపైల్ చేసామో .class ఫైల్, బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం వాటిని, .class ఫైల్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అది ఎప్పుడైతే కంపైలింగ్ జరిగిందో ఎగ్జిక్యూషన్ మనకి JVM అనేది ఉంటుంది మధ్యలో, జావా వర్చువల్ మెషిన్ అంటాం. నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది అది కూడా. సో JVM ద్వారా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే C ప్రోగ్రామింగ్, C++ అనేవి ప్లాట్ఫామ్ ఆర్ సిస్టమ్ డిపెండెంట్స్ అన్నాం, జావా సిస్టమ్ ఇండిపెండెంట్ అన్నాం. ఏంటి డిఫరెన్స్ ఎక్కడ జరుగుతుందంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే స్క్రీన్ మీద .exe ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది అంటే అది ఓన్లీ సపోర్టెడ్ బై మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మైక్రోసాఫ్ట్ ఓఎస్లో ఉన్న మాత్రం సపోర్ట్ చేస్తాయి. లైనెక్స్ కానీ వేరే వాటికి వెళ్తే ఆటోమేటిక్గా మళ్ళీ మొబైల్స్లో కానీ వాటిలో సపోర్ట్ చేయడం అనేది జరగదు. కానీ జావాలో ఏం జరుగుతుంది అంటే JVM అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే JVM మధ్యలో అంటే యూజర్ ఇచ్చిన ప్రోగ్రామ్ యొక్క బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్కిను సిస్టమ్ ఏదైతే డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది, కంప్యూటర్ కానీ లేదా మొబైల్ కానీ ఏదైనా సరే, ఆ డివైస్ హార్డ్వేర్కి మధ్యలో JVM ఉంటుంది. ఈ JVM ఏం చేస్తుందంటే తనకు తెచ్చిన బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ని దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయబోయే హార్డ్వేర్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దాని కోడింగ్ అనేది మార్చడం జరుగుతుంది అన్నమాట. మార్చి ఆటోమేటిక్గా అవుట్పుట్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది, రైట్ అండి. సో ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒకసారి JVM అంటున్నాం ఇందాక నుంచి క్లాస్లో. మనం JVM అంటే ఏంటో చూద్దాం ఒకసారి. JVM అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి జావా వర్చువల్ మెషిన్ అంటాం. సో JVM యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆల్రెడీ. సో JVM ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎంటైర్ జావా ప్రోగ్రామింగ్. అంటే జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే జరుగుతుందో దానికి మొత్తానికి హార్ట్ అనేది ఏంటంటే JVM అనేది చెప్తాం. ఎందుకంటే చాలా వాటిల్లో JVM అనేది చాలా యాక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ జావా పాపులర్ అవడానికి కూడా కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఇది JVM అంటుంటాం, జావా వర్చువల్ మెషిన్. వర్చువల్ ఈజ్ నథింగ్ బట్ లేనిది ఉన్నతిగా చూపించటం, రైట్ అండ్. సో కాంపోనెంట్స్ ఇన్ JVM ఆర్కిటెక్చర్ ఏంటి అంటే, కాంపోనెంట్స్ అంటే నథింగ్ బట్ దాని లోపల ఉండే పార్ట్స్ కావచ్చు, లేదా కాంపోనెంట్స్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. ఫస్ట్ చూడండి, ఈ ఆర్కిటెక్చర్ క్లియర్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన థియరిటికల్ పార్ట్ కింద ఇవ్వడం జరిగింది. సో పైన ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మెటీరియల్లో కూడా అబ్జర్వ్ చేసుకుంటూ కింద థియరిటికల్ పార్ట్ పాయింట్ బై పాయింట్ చదువుకుంటూ పైకి చూస్తే మనకి ఈజీగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, చూద్దాము ఏమో జరుగుతుందో. చూడండి, JVM కన్వర్ట్స్, జావా వర్చువల్ మెషిన్ అనేది మైండ్లో పెట్టుకోండి. JVM కన్వర్ట్స్ ద .class ఫైల్. .class ఫైల్ అంటే సో ఇక్కడ ప్రొసీజర్ జాగ్రత్తగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఫస్ట్ మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో అది .java అనే ఎక్స్టెన్షన్తో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రొసీడింగ్లో మనకు తెలుస్తుంది అది కూడా. ఎప్పుడైతే ఆ ఫైల్ని మనం కంపైల్ చేసామో అప్పుడు వచ్చే ఫైలే .class ఫైల్. .class ఫైల్లో ఏముంటున్నాయి అంటే బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఫిక్స్డ్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటూ ఉంటాయి, అది ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది, ఓకేనా, కంపైలర్ అనేది. సో అవే ఉంటూ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ బైట్ కోడ్ ఉన్న కంటెంట్ ఉన్న ఫైల్నే క్లాస్ ఫైల్ అంటూ ఉంటాం.
చూడండి, JVM కన్వర్ట్స్ ద డాట్ క్లాస్ ఫైల్ ఇంటూ ద మెషిన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై ద మైక్రోప్రాసెసర్. అంటే JVM ఏం చేస్తుందంటే క్లాస్ ఫైల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ లాంగ్వేజ్ ఏదైతే డివైస్ మీద వర్క్ చేస్తుందో ఆ డివైస్కి తగ్గట్టుగా మెషిన్ లాంగ్వేజ్లోకి ఆటోమేటిక్ ఇన్స్ట్రక్షన్స్ని మార్చుకుంటుంది. రైట్, మార్చుకొని అదేంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ తీసుకుంటుంది డాట్ క్లాస్ ఫైల్ ఇన్పుట్గా తీసుకొని ఈ క్లాస్ లోడర్ సబ్సిస్టమ్ ఉంది అంటే JVMలోకి ఎంటర్ అయిన తర్వాత కంపైలర్కి అనుగుణంగా ఆ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చేంజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ప్రోగ్రామ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డాట్ క్లాస్ ఫైల్. అది రెగ్యులర్గా నేను అనుకున్నాం మనం బై ద జావా కంపైలర్ విచ్ ఈజ్ అవుట్ సైడ్ ద JVMకి బయట జావా కంపైలర్ ఉంటుంది. అదేం చేస్తుంది, మనం రాసిన డాట్ జావా ఫైల్ని డాట్ క్లాస్ ఫైల్గా క్రియేట్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. చేసిన తర్వాత నౌ దిస్ డాట్ క్లాస్ ఫైల్ ఈజ్ గివెన్ టు ద క్లాస్ లోడర్ సబ్సిస్టమ్ విచ్ ఈజ్ ఇన్ అండ్ మాడ్యూల్ ఆర్ ప్రోగ్రామ్ ఇన్ JVM విచ్ పెర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. అంటే ఇప్పుడు ఏదైతే కంపైల్ అయినా లేదా కన్వర్ట్ అయినా డాట్ క్లాస్ ఫైల్ ఉందో ఆ క్లాస్ ఫైల్ అనేది ఇప్పుడు క్లాస్ లోడర్ సబ్సిస్టమ్ JVMలో వన్ ఆఫ్ ది ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ క్లాస్ లోడర్ సబ్సిస్టమ్. అది ఇన్పుట్గా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఏం చేస్తున్నాయంటే ఈ నెక్స్ట్ కింద మనకు చెప్పబోయే స్టెప్స్ ఫాలో అవుతుంటుంది అన్నమాట. ఏంటిది అది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాయంటే డాట్ క్లాస్ ఫైల్ లోడ్స్ ఇంటూ మెమరీలోకి లోడ్ అవ్వడం జరుగుతుంది డాట్ క్లాస్ ఫైల్ అనేది. దెన్ ఇట్ వెరిఫైస్ ఆల్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రాపర్ ఆర్ నాట్. అంటే ఆ క్లాస్ ఫైల్లో ఉన్న బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది, ప్రాపర్గా ఉన్నాయా లేదా అని. ఇఫ్ ఇట్ ఫైండ్స్ ఎనీ ఇన్స్ట్రక్షన్ సస్పిషియస్, అంటే ఏదైనా ఇన్స్ట్రక్షన్ మనకి డిఫరెంట్గా ఉండడం లేదంటే ఏదైనా ఒకవేళ ఇన్స్ట్రక్షన్ అనేది నార్మల్గా వేలో కాకుండా డిఫరెంట్ వేలో దానికి అనిపిస్తే కనుక ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది చూడండి, ద ఎగ్జిక్యూషన్ ఈజ్ రిజెక్టెడ్ ఇమీడియట్లీ. అంటే మనం పని జరగాలని రాసినప్పుడు దానికి రిలేటెడ్గా ఇన్స్ట్రక్షన్ ఉండాలి. అలా కాకుండా వేరే రకంగా ఉంది అంటే కనుక ఆటోమేటిక్గా దాన్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, అవన్నీ కూడా ఎవరు కంట్రోల్ చేసుకుంటారంటే JVM హ్యాండిల్ చేస్తూ ఉంటుంది అలాంటివన్నీ కూడా. నెక్స్ట్, మెమరీ విల్ బి అలొకేటెడ్ టు ఎగ్జిక్యూట్ ద మెమరీ ప్రోగ్రామ్ వెన్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ప్రాపర్. అన్ని ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా ఉన్న ప్రాపర్గా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్లోని ఇన్స్ట్రక్షన్స్కి కొంత మెమరీ అలొకేట్ చేయడం కానీ జరుగుతుంది. అదంతా కూడా JVM చూసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్, దిస్ మెమరీ ఈజ్ డివైడ్ ఇంటూ 5 parts కాల్డ్ రన్ టైమ్ డేటా ఏరియాస్. అంటే ఇవి అన్నమాట, మీరు అబ్జర్వ్ చేస్తే వీటినే రన్ టైమ్ డేటా ఏరియాస్ అంటూ ఉంటాం. ఫస్ట్ క్లాస్ లోడర్ సబ్సిస్టమ్ ఏం జరిగింది, కంపైల్ అయిన డాట్ క్లాస్ ఫైల్ని తీసుకొని అన్ని ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఓకే అయితే కనుక వాటికి మెమరీ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ మెమరీలో మళ్ళీ 5 areas ఉన్నాయి కదా, అవి ఏం చేస్తే ఒకసారి చూద్దాము తెలుస్తున్నాం. సో మెథడ్ ఏరియాలో ఏం జరుగుతుంది చూడండి. ఫస్ట్ మీరు చదివేటప్పుడు కూడా డ్రాయింగ్ పక్కన దగ్గర పెట్టుకొని దాన్ని చూస్తూ చదువుకుంటుండండి, ఈజీ అర్థమవుతుంది క్లాస్ తర్వాత కూడా. సో మెథడ్ ఏరియా అంటే ఇట్ స్టోర్స్ ద క్లాస్ కోడ్. అంటే మనం ఏదైతే క్లాస్ ఫైల్లో ఉన్న కంటెంట్ ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా మెథడ్ ఏరియా అనేది స్టోర్ చేస్తుంది. ఇంకే ఉంటాయి, కోడ్ ఆఫ్ ద వేరియబుల్స్ సంబంధించిన కోడింగ్ కానీ, అండ్ కోడ్ ఆఫ్ ద మెథడ్స్, మనం ఫీచర్లు రాస్తుంటాం కొన్ని మెథడ్స్ అని చెప్పి వాటికి సంబంధించిన, అంటే క్లాస్ ఫైల్ మన ప్రోగ్రాంలో ఉన్న అన్ని రకాల కోడింగ్ అంతా కూడా ఈ మెథడ్ ఏరియాలోనే స్టోర్ అవుతూ ఉంటుంది. కోడింగ్ సంబంధించిన మెమరీ అంతా కూడా దీంట్లోనే క్రియేట్ అవుతుంది ఇన్ ద జావా ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ హీప్ అనేది ఏం చేస్తున్నాయంటే ద ఏరియా వేర్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. మనం ఆల్రెడీ అనుకున్నాం జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని. ఇన్ ఫ్యూచర్లో మనకు ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటనేది ఒక బేసిక్ ఐడియా వస్తుంటుంది తర్వాత ప్రోగ్రామ్స్ నుంచి. సో మనం రాసిన ప్రోగ్రాంలో ఏదైనా ఆబ్జెక్ట్స్ క్రియేషన్ కావాలి అనుకున్నప్పుడు ఈ హీప్ ఏరియాలో వాటి యొక్క ఆబ్జెక్ట్స్ క్రియేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. వెన్ ఎవర్ JVM లోడ్స్ ఏ క్లాస్, ఏ మెథడ్ అండ్ ఏ హీప్ ఏరియా ఆర్ ఇమీడియట్లీ క్రియేటెడ్ ఇన్ ఇట్. ఎప్పుడైతే JVM అనేది ఒక క్లాస్ ఫైల్ని లోడ్ చేసిందో ఆటోమేటిక్గా ఈ 2 areas క్రియేట్ అయిపోతాయి, మెథడ్ ఏరియా, హీప్ ఏరియా. మెథడ్ ఏరియాలోనేమో మనం రాసుకున్న ప్రోగ్రామ్ యొక్క కోడింగ్ అంతా సేవ్ అయి ఉంటుంది, వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ లేదా కోడింగ్ నార్మల్ ఎగ్జిక్యూషన్ కానీ. అండ్ హీప్ ఏరియానేమో ఏదైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ ఉన్న కంటెంట్ ఉందో వాటి వరకు ఈ హీప్ ఏరియా చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ జావా స్టాక్స్. సో జావా స్టాక్స్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రా స్టోరేజ్ లొకేషన్ టు స్టోర్ ద డేటా అండ్ రిజల్ట్స్ ఆఫ్ రన్నింగ్ ఎగ్జిక్యూషన్ మెథడ్స్ అంటాం. అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్స్లో మనకి ఎక్కువ వేరియబుల్స్ అంటే అప్పటికప్పుడు ఎక్స్ట్రా మెమరీ కావాల్సిన నెసెసిటీ వస్తుండొచ్చు.
రన్ టైంలో మెమరీ క్రియేట్ చేయాల్సిన లేదా ఎక్కువ ఎక్స్ట్రా మెమరీ కావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలాంటప్పుడు జావా స్టాక్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో చూడండి, ఇట్స్ అన్ ఎక్స్ట్రా స్టోరేజ్ లొకేషన్ టు స్టోర్ ద డేటా ఆర్ రిజల్ట్స్ ఆఫ్ రన్నింగ్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ మెథడ్స్. అంటే ఏవైతే ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు లేదా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ స్టోర్ చేయడానికి కానీ, లేదా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు కొంత ఎక్స్ట్రా మెమరీ లొకేషన్ కావాల్సినప్పుడు కానీ అవన్నీ కూడా ఈ జావా స్టాక్స్లో తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పీసీ రిజిస్టర్స్. వీటిని ప్రోగ్రామ్ కౌంటర్స్ అని చెప్తూ ఉంటారు. పీసీ అంటే నథింగ్ బట్ ప్రోగ్రామ్ కౌంటర్స్. సో ప్రోగ్రామ్ కౌంటర్స్ రిజిస్టర్స్ అంటూ ఉంటాం. దీస్ ఆర్ ద మెమరీ ఏరియాస్ విచ్ కంటైన్ మెమరీ అడ్రసెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మెథడ్స్. అంటే ఇక్కడ మీకు ఏం జరిగింది, మెథడ్ ఏరియాలో కొంత కోడింగ్ ఉంది, ఆ హీప్లో కొంత ఉంది, జావా స్టాక్స్లో కొంత ఉంది, ఇలా రకరకాల ప్లేసెస్లో ఒక ప్రోగ్రామ్ సంబంధించిన కంటెంట్ ఉంది. మరి ఇప్పుడు ఏది ఎక్కడుందనేది ఎలా తెలుస్తున్నాయి అంటే ఈ పీసీ రిజిస్టర్స్ అనేవి ఏ కంటెంట్ ఎక్కడుందనేది ఒక ఇండెక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఇండైరెక్ట్గా. దాన్ని బేస్ చేసుకుని మన కోడింగ్ అనేది ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఈచ్ పీసీ రిజిస్టర్ విల్ బి యూజ్డ్ టు ట్రాక్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మెథడ్స్. ఓకేనా? సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయని ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి పీసీ రిజిస్టర్స్ హెల్ప్ అవుతుంటాయి మనకు. లాస్ట్ వన్ ఈజ్ నేటివ్ మెథడ్ స్టాక్స్. నేటివ్ అంటే పేరులోనే ఉంది మనకు. పూర్వపు ఇంతకు ముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న కంటెంట్ ఏదైనా సపోర్టివ్ కావాలనుకున్నప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే మనం జావాలో సిలో ఉన్నవి, సిపిపిలో ఉన్నవి కూడా కొన్ని వర్డ్స్ టెక్నాలజీ వాడుకోవచ్చు. అవి సపోర్ట్ చేయాలంటే ఈ నేటివ్ మెథడ్ స్టాక్స్ అనేది సపోర్ట్ ఉండాలి. చూడండి, టు ఎగ్జిక్యూట్ నేటివ్ మెథడ్స్ సి ఆర్ C++ ఫంక్షన్స్ అనమాట. నేటివ్ మెథడ్స్ అంటే ఇంతకు ముందువి అంటే జనరల్లీ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ ఆర్ రిక్వైర్డ్. అంటే వాటికి సంబంధించిన లైబ్రరీ ఫైల్స్ మనకు కావాల్సి వస్తాయి. అవి వీటి ద్వారా లింక్ అయి ఉంటాయి అన్నమాట. దీస్ హెడర్ ఫైల్స్ ఆర్ లొకేటెడ్ అండ్ కనెక్టెడ్ టు JVM బై ఏ ప్రోగ్రామ్ కాల్డ్ నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్. అంటే దీని ద్వారా అన్నమాట నేటివ్ మెథడ్ స్టాక్స్ అనేది వీటికి కనెక్ట్ అయి ఉంటుంది కింద వాటికి. సో ఆటోమేటిక్గా అంటే మనం జావాలో ప్రింట్ఎఫ్ అని లేదా ఇట్లాంటివి మనం ఏమైనా వాడినప్పుడు సిఅవుట్ అని ఇట్లాంటివి యూజ్ చేసినప్పుడు వీటికి సంబంధించిన కంటెంట్ నేటివ్ మెథడ్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించినవి కాబట్టి వాటిలోంచి తెచ్చుకోవడానికి ఇవి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి కంపైలర్కి ఇంటర్ప్రిటర్ కావాల్సిన కోడింగ్ అనేది అరేంజ్ చేసుకుని OS ద్వారా ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది JVM చేసే ప్రొసీజర్ అన్నమాట మొత్తం మనకు. రైట్ ఇక్కడ వరకు ఒకసారి థియరిటికల్ పార్ట్ అంతా చదవండి. సో చదివిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉండే కనుక ఒకసారి అడగవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ.